హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈరోజు మీకోసం ఒక అమ్మాయి పెళ్లి సంబంధాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అమ్మాయి పేరు పార్వతి. ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన అమ్మాయిగా ఈమె ఉంది. వయసు 35 సంవత్సరాలు. భర్త చనిపోయిన విధవగా ఈమె ఉంది. మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకుని ఈమె చీకటి జీవితాన్ని వెలుగు జీవితంగా చేయాలి. అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది కాబట్టి మీకు తప్పకుండా ఈమె నచ్చుతుంది. ఈమెకు పెళ్ళయ్యి సుమారు 10 సంవత్సరాలు అయ్యింది. ఈ అమ్మాయి భర్త ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడు. నెలకు ₹1,00,000 జీతాన్ని సంపాదించేవాడు. ఉన్నట్టుండి ఒక యాక్సిడెంట్లో ఈ మధ్యనే చనిపోయాడు. ఒక బాబు కూడా ఈ అమ్మాయికి జన్మించాడు. ప్రజెంట్ ఈమె ఇంట్లోనే ఉంటున్నాడు. ఒక అపార్ట్మెంట్లో నెలకు ₹20,000 అద్దె కడుతూ ఒంటరిగా జీవిస్తుంది. ఈ అమ్మాయి చదివిన చదువు బీఈడీ. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తుంది. నెలకు ₹45,000 జీతాన్ని సంపాదిస్తుంది. ప్రజెంట్ ఇంటి వద్దే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అయితే పెద్దగా ఉండదు. టీం మెయింటైన్ చేస్తూ రిపోర్ట్ వర్క్ చేస్తే చాలు అని చెప్పింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటుంది. ఈమె పేరు మీద బ్యాంక్ లోన్స్ ఏమీ లేవు అని చెప్పింది. కుటుంబ ఖర్చులకు వచ్చిన ఆదాయం కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పింది. బ్యాంక్లో ఎటువంటి సేవింగ్స్ ఈమె పేరు మీద లేవు. కానీ భర్త పేరు మీద 22 లక్షల విలువ గల ఒక ల్యాండ్ ఉంది అని చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆ ల్యాండ్ ఈ అమ్మాయి పేరు మీద మారుతుంది. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ సొంత ఇంట్లో మీరుంటున్న ఊర్లో పెట్టుకోవచ్చు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయితో ఎంత దూరమైనా రావడానికి ఈమె సిద్ధంగా ఉంది. ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ భర్తగా చాలా ప్రేమగా చూసుకోవాలి. మంచి అబ్బాయిని వెతికి పెట్టమని మనకు చెప్పింది. పెళ్లి చేసుకునే వారికి ఎటువంటి కండిషన్స్ కూడా ఈ అమ్మాయి పెట్టలేదు. పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసుకోవాలి అనుకుంటుంది. ఈ అమ్మాయి హిందూ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా ఉంది. క్యాస్ట్ వచ్చి గోల్డ్ స్మిత్ అని చెప్పింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా ఈమె సిద్ధంగా ఉంది. ఏ క్యాస్ట్ వారైనా ఈమెను ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు. కొంచెం వెంటనే పెళ్లి చేసుకునేవారు కావాలి అని చెప్పింది. తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషలు 3 బాగా తెలుసు. ఒక బ్యాంక్ లోన్ పెట్టి ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఈమె అనుకుంటుంది. ఈమె ఇష్టాన్ని మీరు నెరవేర్చగలిగే వారై ఉండి హోటల్ బిజినెస్లో సహాయం చేయాలి. ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోతే పెళ్లి చేసుకుని హోటల్ బిజినెస్ కలని నెరవేర్చవచ్చు. తెలుగు భాష మాట్లాడుతూ చాలా చక్కగా ఈమెను ప్రతిరోజు పలకరించే మంచి వ్యక్తిగా మీరు ఉండాలి. శని, ఆదివారాలు ఉద్యోగానికి సెలవు అని చెప్పింది. సినిమాలకు వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ని ఈమె కలిగి ఉంది. జాతకాలపై ఈమెకు నమ్మకం లేదు అని చెప్పింది. ఈమె నాన్నగారు ఫర్నిచర్ షాప్ని రన్ చేస్తారు. ఆదాయం అంతగా రాదు, చాలా తక్కువగా వస్తుంది అని చెప్పింది. ఈమెను పెళ్లి చేసుకునే వారికి తల్లిదండ్రుల నుండి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. ఎటువంటి కట్నాన్ని ఈ అమ్మాయి మీకు ఇవ్వను అని చెప్పింది. కానీ పెళ్లి ఖర్చులన్నీ ఈ అమ్మాయే పెట్టుకుంటుంది. 5.4 ఇంచెస్ ఎత్తును, 69 కేజీల బరువును ఈమె కలిగి ఉంది. చాలా తెలివైన, చురుకైన, చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయిగా ఈమె ఉంది. ఈ అమ్మాయితో దాంపత్య జీవితాన్ని పంచుకోవాలి అనుకునేవారు కూడా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. ఎటువంటి వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు. ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇటువంటి అందమైన అమ్మాయి మీకు దొరకాలంటే చాలా కష్టం. మీరు ఈ అమ్మాయిని చాలా అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఈమెతో కలిసి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఒక మంచి భార్యకు భర్తగా ఉండాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.